మంత్రి నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటన తర్వాత ఒక కొత్త అంశం అయితే చర్చకు వచ్చింది. ఒకటి ఏంటి అంటే బీజేపీ పెద్దలు లేదంటే కేంద్ర పెద్దల గుడ్ లుక్స్లో ఆయన పడబోతున్నారా, అందుకే ఇక నుంచి మొన్న కూడా వెళ్ళారు ఫ్యామిలీతో, కానీ ఇక నుంచి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా కావాలన్నా ఏమన్నా అడగాలన్నా నారా లోకేష్ వెళ్ళబోతున్నారా అనేది ఒక చర్చ. అలాగే ఆ తెలుగుదేశం పార్టీ పరంగా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కొడుకు అందొచ్చేసారా నారా లోకేష్, ఎందుకంటే గతానికి ఇప్పటికీ పోలిస్తే చాలా మార్పులే కనిపిస్తున్నాయి లోకేష్ గారిలో అనేది ఒకటి. అలాగే లోకేష్ గారు ఈసారి చాలా ఇనిషియేట్ తీసుకుని వెళ్తున్నారు. అలాగే నిన్న కలిసిన కేంద్ర పెద్దల్లో కీలకంగా జగదీప్ ధన్కడ్ గారిని కలవడం, ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన కలిసి చాలాసేపు చర్చించారట, కీలక అంశాలే మాట్లాడారు అనేది. అలాగే మిగిలిన అమిత్ షా గారిని కలవడం కానీ, విద్యాశాఖకు సంబంధించి కొన్ని మాట్లాడడం, అలాగే ఆయన యువగళం పాదయాత్రకు సంబంధించిన పుస్తకం వేశారు, అది ఇవ్వడం, ఇవన్నీ కూడా అంటే ఏంటి లోకేష్ గారు ఒక కీలక అడుగు వేయకపోయే ముందు కేంద్ర పెద్దలతో టచ్లోకి వెళ్తున్నారా, చనువు పెంచుకుంటున్నారా వాళ్ళతో, అదే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన కెరీర్కి కూడా పొలిటికల్ కెరీర్కి కూడా ఇది ఒక మైల్ రాయి కాబోతుందా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ అంటే గతంలో బాబు గారి పేరు మీద చాలా హిస్టరీస్ ఉన్నాయి, 29 సార్లు వెళ్ళారు, అన్నిసార్లు వెళ్ళారు, ఇన్నిసార్లు అనేది. ఇప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా లోకేష్ గారు ఏమన్నా తీసుకోబోతున్నారా? అంటే బేసిక్గా పబ్లిక్కి, క్యాడర్కి, అలాగే కేంద్ర నాయకత్వానికి తను ఒక సందేశం ఇస్తున్నారు. నేనే అసలు ముఖ్యమంత్రిని లేదా నేనే భవిష్యత్ వారసుడిని అన్నటువంటిది. వాస్తవంగా రాష్ట్ర మంత్రులకి డైరెక్ట్గా అపాయింట్మెంట్లు ఇవ్వరు కేంద్ర మంత్రులు, ఏదన్నా వెరీ రేర్ అకేషన్స్ అప్పుడు తప్ప. అంటే ఆ రిలేటెడ్ టాపిక్స్ అయితే లైక్ ఆర్థిక మంత్రిని కలవటం, లేకపోతే హోంమంత్రిని కలవడం, ఇట్లాంటి వాళ్ళ మీటింగ్స్ అప్పుడే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తప్పనిసరిగా కలవాలని రిక్వెస్ట్ చేస్తే కూడా అపాయింట్మెంట్లు ఇస్తారు. ఒక శాఖ మంత్రి మిగతా శాఖల కేంద్ర మంత్రులు కలవడం అనే రూట్లో చూస్తే అపాయింట్మెంట్ ఇచ్చారంటే అర్థం ఇక్కడ చంద్రబాబు గారి బిడ్డగా, కాబోయే ముఖ్యమంత్రిగా, కాబోయే తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు గారి వారసుడిగా, తెలుగుదేశం వారసత్వ నాయకుడిగా వాళ్ళు అంగీకరించినట్టు, వీళ్ళు ఆ సందేశాన్ని ఇచ్చినట్టు. అది ఇక్కడ కనబడుతున్నటువంటి పాయింట్. అంటే కేంద్రంలో మంత్రులు కానీ కేంద్ర పెద్దలు అందరూ లోకేష్ని ఒక ప్రత్యేకంగానే చూస్తున్నారు, ఏదో ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రిగా కాకుండా. అదే అంటుంది, వారసుడుగా చూస్తున్నారు. ఇక అందులో ఏం లేదు, భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్నటువంటి కోణంలో చూడటం ప్రారంభించారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కానీ ప్రధానంగా ఉపరాష్ట్రపతిని కలవడం వెనక ఏమన్నా కీలక కారణం ఉందా సార్? ఎందుకంటే ఆయన బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో, అలాంటి వ్యక్తిని కలవడం చాలాసేపు మాట్లాడారంట దాదాపుగా ఆయనతో కూర్చుని. ఏం చర్చ జరిగి ఉంటుంది అనేది కూడా ఒక కోణం. ఆయనకి చంద్రబాబు గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు గారు జాతీయ రాజకీయాలు నడిపినటువంటి సందర్భంలో కుర్రోడు కదా, ఆయన బోళా మనిషి, సరదాగా మాట్లాడతాడు, 1కి 4 మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఆయనతో చనువుగా మాట్లాడి ఉండొచ్చును, అందుకని ఎక్కువసేపు కూర్చుని ఉండొచ్చును. రెండవది లోకేష్ తను ఏదో మన పుస్తకం తయారు చేశారు, ఆ పుస్తకాన్ని ఇవ్వడం ఒక ఎత్తు. మేబీ దాంతో పాటుగా రాజ్యసభకి సంబంధించి ఇప్పుడు 4 వెళ్ళిపోయారు కదా, ఆ 4కి సంబంధించినటువంటిది ఓకే అయ్యి ఉంది. వాట్ నెక్స్ట్ అన్నటువంటి పాయింట్ ఉంటుంది కదా, అదేదన్నా ఇష్యూ అయ్యి ఉండొచ్చు, అంటే అలాంటి రిలేటెడ్ టాపిక్ అయ్యి ఉండొచ్చు. అంటే మిగతా ఇంకొక 3 ఏదో తీసుకోవాలనుకోవడం ఇట్లాంటివి ఏవో ఉన్నాయి కదా, టోటల్గా 8 మందిని తీసేయాలన్నది కదా ప్రయత్నం అక్కడ. అందులో దానికి సంబంధించి ఏమన్నా భవిష్యత్తులో జరగబోతున్నది ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామానే ఉంది, ఆయన ఇచ్చేదాకా ఎవరికి తెలియదు. కృష్ణ రాజీనామా కూడా అంటే ఓకే అయ్యేదాకా తెలియదు ఎవరికి బయటికి. కృష్ణయ్య అంతకు ముందు రోజున ప్రెస్ మీట్ అయ్యి కూడా పెట్టాడు, అంతకు 4-5 రోజుల ముందు. ఏది మిగతా 3 రాజీనామా చేసినప్పుడు, నేను అట్ట చేయను, పార్టీ కోసం నేను అదే పార్టీ నాకు గౌరవం ఇచ్చింది బీసీని అని చెప్పి, అట్లాంటి గౌరవం ఇచ్చినప్పుడు నేను ఎట్లాగా దాన్ని చేస్తాను, నేను లాయల్గా ఉంటానని చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్ దగ్గర బీసీల అభ్యున్నత సాగించమని చెప్పేసి. అట్లాంటి మనిషి అకస్మాత్తుగా రాజీనామా చేసేది ఏంటి, అది ఎవరికి తెలియకుండా రాజీనామా ఆమోదించుకున్నాక కానీ బయటికి రాలేదు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళ తరపున టికెట్ అయింది ఆయనకి. ఇప్పుడు ఇది అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇంతవరకు కృష్ణయ్య అన్న బీజేపీ మీటింగ్లో కనబడుతున్నారు మనకి తెలంగాణలో, కనబడరు. కిషన్ రెడ్డి వీళ్ళందరూ కనబడుతున్నారు కదా అక్కడ. ఇప్పుడు తెలంగాణ రాజ్యసభ సభ్యుడే కదా బీజేపీకి.
ఆయన సభలుగానే ఉన్న బీజేపీ పెట్టడం చూసామా మనం? బీజేపీ సభల్లో కనబడుతున్నారు ఆయన? ఏమన్నా ఏ మోడీ వస్తేనట్టంటి, కానీ నిరంతరం జరిగే వాళ్ళ నెలవారీ మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో కనబడట్లేదు కదా ఆయన. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అట్లాంటిది మిగతా వాళ్ళకి కూడా ఏయో ఉన్నాయి అంటున్నారు. అట్లాంటిది ఏదన్నా వాళ్ళతో మాట్లాడుంటే అది సైలెంట్గా జరగాలి పనులు. అదేదన్నా అయ్యి ఉండొచ్చును కూడా. కానీ రాజ్యసభలో ఇప్పట్లో ఏమీ ఖాళీలు అవ్వవంట కదా సార్, ఇంకా టైం ఉందంట కదా. నేను అనేది ఇప్పుడున్న వాళ్ళు రాజీనామా చేస్తే ఖాళీ అవుతుంది కదా, అది వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సింది వాళ్ళే కదా. అంటే టైం అది లేదు, 26 మళ్ళీ 26 వరకు. 26లో 3 వస్తాయి అనమాట. 3 తెలుగుదేశం వాళ్ళకే, తెలుగుదేశం, జనసేన, బీజేపీనా, లేకపోతే మొత్తం 3 తెలుగుదేశమే తీసుకుంటుంది అనేది అప్పుడు చూడాలి. సార్ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉన్న 3 పార్టీల్లో కేంద్ర పెద్దలతో ఎక్కువగా అంటే ముందు నుంచి పొత్తుతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది కేంద్ర పెద్దల దగ్గర అనేది. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఆ పాత్ర పోషించాలనుకుంటున్నారా? ఆ స్పేస్ని టీడీపీలో ఈయన ఫిల్ చేయాలనుకుంటున్నారు? మనం ఆయన మధ్య వాళ్ళ మధ్య ఇచ్చి పెట్టాల్సిన అవసరం ఉందంటారు రేపు. అంటే మనం కంపేర్ చేసుకున్నప్పుడు రేపు దానికి దీనికి పొంతం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ పరమైనటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే కూడా మాట్లాడతారు వాళ్ళు ఓ పార్టీ నాయకుడిగా, అదే సందర్భంలో ఎన్డీఏలో భాగస్వామిగా. లోకేష్ కైనా గౌరవం ఇస్తారు. లోకేష్ని అట్లా చూడరు. పవన్ కళ్యాణ్ భవిష్యత్ ముఖ్యమంత్రిగా చూడట్లేదు కదా వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఓ మంత్రి, మనం భాగస్వామి, కొత్త సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నాడు, ఆ రూట్లో చూస్తారు. లోకేష్ అట్లా కాదు కదా. వాస్తవంగా చెప్పాలంటే ఇది షాడో సీఎం, లేదా ప్రజెంట్ సీఎం ఆయనే డెసిషన్ తీసుకుంటుంది. చంద్రబాబు గారు జస్ట్ స్టాంప్ వేస్తున్నారు అంతే. ఆయన రివ్యూలు చేస్తారు, బాబు గారు నిర్ణయాలు తీసుకుంటుంది లోకేష్ అన్ని శాఖలది కూడా. ప్లస్ లేకపోతే అన్ని శాఖల ఫైళ్ళు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చినాయి? అవన్నీ పట్టుకెళ్ళి అంతర్మంత్రులతో ఆయన ఎందుకు కలిసి వచ్చారు అంటే రివ్యూలన్నీ ఆయన చేస్తున్నట్టు అర్థమవుతుంది కదా. ఇక్కడ అధికారికంగా పేపర్లలో కనబడుతున్నటువంటి రివ్యూలు చంద్రబాబు గారి, కానీ రియల్గా ఆ పనులన్నీ చేయించే ప్రయత్నం చేస్తుంది లోకేష్. దాంతోపాటుగా అధినాయకత్వానికి ఒక సంకేతం ఇస్తున్నారు జాతీయ నాయకులకి, నేనే వారసుని అన్నటువంటిది. వాళ్ళు కూడా వద్దంటలేదు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ మీడియా, నేషనల్ మీడియా కూడా దీన్ని సీరియస్ ఏది నెగిటివ్గా చూడట్లేదు, యాక్సెప్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇదే పని కనుక ఏ యోగి ఆదిత్యనాథ్ బంధువు ఎవరో వెళ్తానో, లేకపోతే కనుక ఏది మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బిడ్డ వెళ్తేనో, లేకపోతే ఏ రాజస్థాన్ ముఖ్యమంత్రి బిడ్డ వెళ్తేనో, లేదు ఈ ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి బిడ్డలు వెళ్తేనో రచ్చ చేసేవాళ్ళు. ఆయనకి ఏంటి సంబంధం అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున ఖర్గే కొడుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్నాడు కర్ణాటకలో, జాతీయ అధ్యక్షుడు కొడుకే. ఆయన శాఖ కాకుండా వేరే శాఖ పని మీద వెళ్ళాడు అనుకోండి, రచ్చ నడుస్తుంది డిబేట్. అట్లాగే లాలూ ప్రసాద్ బదులు ఆయన కొడుకు పోతే ఊరుకుంటారా? జాతీయ మీడియా మొత్తం గగ్గోలెట్టేస్తుంది. మాయావతి మేనల్లుడు, లేకపోతే కేరళలో ముఖ్యమంత్రి అల్లుడు, వీళ్ళు ఏదో ఒక టాపిక్ మాట్లాడితేనే రచ్చరచ్చ చేశారు కదా. అక్కడ లేనిది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నేషనల్ మీడియా మీద కూడా పట్టుంది. నేషనల్ మీడియా జరిపే కాంక్లేవులకి హైయెస్ట్ స్పాన్సర్షిప్స్ ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వాలు, దక్షిణాది ప్రభుత్వాలు ఇస్తాయి. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఈ ప్రభుత్వాలే. ఒక్కో దానికి 10-15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ జోలికి అగ్నిస్ట్గా పోరు ఎక్కువగా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ జోలికి. ఈవెన్ ఇదివరకు జగన్ కూడా ఇచ్చాడు అట్లాగా, ఇప్పుడు ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇస్తుంది. కాబట్టి అట్లాంటి కాంట్రవర్సీ సృష్టించడానికి సిద్ధపడట్లా మామూలుగా. ఆ ఆస్పెక్ట్లో అన్ని కోణాల్లో అంటే ఓ రకంగా చెప్పాలంటే లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆల్రెడీ యాక్టింగ్ సీఎం అని వాళ్ళందరూ నమ్ముతున్నారు. అదే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. సరైన సమయంలో తండ్రికి అందొస్తున్నారా నారా లోకేష్ ఈసారి గతంతో పోలిస్తే? ఇప్పుడు ఇంకా కొత్తగా అందొచ్చేది ఏంది? ఇప్పుడు ఆయన మొట్టమొదట టేకప్ చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి తండ్రికి మించిన కొడుకు అయ్యాడు ఆయన. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి చక్రాలు తిప్పడం అనేది ఇప్పుడే మొదలైంది. ఇది చక్రాలు ఏం కాదండి, ఇది ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్ట్ అంతే. చక్రాలు తిప్పడం అనేది పవర్లో లేనప్పుడు చేసేటటువంటి పని. ఇప్పుడు లేదా ఈ పవర్ని వాడి అక్కడేదో ప్రభుత్వాలు మార్చేటప్పుడు చక్రాలు తిప్పడాలంటారు. ఇదొక అడ్మినిస్ట్రీరియల్ సపోర్ట్ బేసిక్గా, నాన్నకి ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా తీసుకునేటటువంటి చర్యలు, బాధ్యతలు పంచుకుంటుంది. యాక్చువల్గా తను మొదట నాన్నని దాటేశాడు అతను ఇప్పుడు. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ జీవితంలో సంస్థాగత నిర్మాణం అనే ఒక మంచి విధానాన్ని ప్రవేశపెట్టినోడు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ దగ్గర అంతకుముందు ఎప్పుడో బూత్ లెవెల్ కమిటీల నుంచి చాలా కమిటీలు ఉంటాయి. ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చినోడు అవడం వల్ల తెలుగుదేశంలో అట్లాంటి సంస్థాగత నిర్మాణం ఉండేది కాదు. ఇప్పుడు జగన్కి ఎట్లయితే వైసీపీ అంటే జగన్ పార్టీ, పవన్ అంటే పవన్ పార్టీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీదనే నడుస్తున్నాయి వీళ్ళ. కాకపోతే ఏదో రాష్ట్ర కమిటీలు వేస్తుంటారు, జిల్లాల కమిటీలు ఎట్లాంటి. అలా కాకుండా బూత్ స్థాయి కమిటీలతో ప్రారంభించి మొత్తం వ్యవస్థ నడిపినోడు చంద్రబాబు. అందువల్లనే ఎన్టీ రామారావు గద్దె దించిన రోజున సంస్థాగత నిర్మాణం అంతా కూడా చంద్రబాబు వెనకాల అనమాట, సంస్థాగత యంత్రాంగం అంతా. అట్లాగా ఆ రోజున ఆయన చేసుకొచ్చాడు. కానీ సాధారణంగా ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే అడ్మిషన్స్ సందర్భంలో అంటే ఈ సభ్యత్వ నమోదు వీటిట్లలో ఇస్తారు పుస్తకాలు, ఇన్ని పుస్తకాలు అని చెప్పేసి. ఆ పుస్తకాలకి డబ్బులు వీళ్ళు కట్టేస్తారు. అంటే పుస్తకానికి ఒక్కొక్క సభ్యత్వానికి ఇంత డబ్బులు వసూలు చేస్తారు. ఆ డబ్బులు వీళ్ళే కట్టేస్తారు, ఎవరు ఎమ్మెల్యేలు కట్టేసేసి సాధారణంగా అయిపోయినాయి అని చూపెడతారు సభ్యత్వం అనేది. అలా చూపెట్టేటటువంటి సిచ్యుయేషన్లో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నారు. దాదాపుగా తీసుకొచ్చి పూర్తి స్థాయి యాక్టివిటీ నడుపుతున్నారు అనమాట. అంటే ఈయన ఏం చేశాడు, ఎవరు మన ఈయన వచ్చేటప్పటికి, లోకేష్ వచ్చేటప్పటికి దాన్ని ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు. ఒక సిస్టంలోకి తీసుకొచ్చి సాధారణ ప్రజల్ని కూడా కార్యకర్తలుగా మార్చగలిగాడు. ఇప్పుడు దాదాపుగా 1 కోటి దాటిపోయింది సభ్యత్వం. ఇందులో ఒక 20 లక్షల మంది యాక్టివ్గా ఉంటారు, మిగతా వాళ్ళు టచ్లో ఉంటారు. నిదానంగా వాళ్ళు యాక్టివ్ అవుతారు ఫ్యూచర్లో, వాళ్ళని వాడుకోవడం జాగ్రత్తగా. అంటే 1 కోటి మంది ఒక రాష్ట్రంలో కార్యకర్తలు అంటే ఏం ఆషామాషైనా, 1 కోటి 4 కోట్ల ఓటర్లో 1 కోటి పైగా సభ్యులు అంటే అది లోకేష్ సాధించింది, లోకేష్ టీం చేసిన ఘనత. కాబట్టి లోకేష్ రాజకీయంగా సక్సెస్, ఎన్నికల్లో ఎదురైన సవాళ్ళని తట్టుకుని నిలబడ్డాడు, కలబడ్డాడు. అట్లాగే ఏదైతే తనకి అవమానించబడిన చోటన కలబడి గెలగలిగాడు మంగళగిరిలో. అదే సందర్భంలో మంత్రిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకోటి, భాష మీద గతంలో ఎలాంటి అవహేళనలు అయితే ఫేస్ చేశాడో ఇవాళ అదే మనిషి భాష మీదన అనర్గళంగా మాట్లాడగలడు, అద్భుతంగా మాట్లాడగలడు. తద్వారా తనలోని లోపాలని సరిచేసుకుని ఇప్పుడు సంపూర్ణ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. నెక్స్ట్ వారసుడుగా రాబోయే రోజుల్లో ఇంకేమి లేదు, జస్ట్ కిరీటం తగిలించడం ఒకటే మిగిలింది అంతే. అధికారికంగా క్యాబినెట్ పెట్టాలి, ఓకే చేయాలి, ప్రకటన చేయాలి అంతే. సార్, ఒకటి ఢిల్లీ పెద్దలను కలిసి చర్చించిన అంశాల్లో ఒకటి కీలకమైంది, న్యాయశాఖ మంత్రిని కలవడం, కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి సహకరించండి అని చెప్పడం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా కర్నూలుని న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామంటేనే కదా వీళ్ళందరూ 3 ముక్కలు చేస్తున్నారని చెప్పి వ్యతిరేకించారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ అంటే పాత సీసాలో కొత్త నీరు ఎక్కించే ప్రయత్నమేనా? కర్నూలుకి సంబంధించిన దాంట్లో మనం చూడాల్సింది ఏంటంటే జగన్ కోర్టు పెట్టాలనుకున్నాడు, వీళ్ళు బెంచ్ పెట్టాలనుకుంటున్నారు, అంతే తేడా. అవును, అంటే దాన్ని ఆయన న్యాయ రాజధానిగా చేద్దాం, ఆయన పేర్లు అది పెట్టాడు. కోర్టు పెడితే రాజధాని, హైకోర్టు పెడితే ఇప్పుడు హైదరాబాద్లో లెక్కనైతే 3 రాజధానులు ఉన్నట్ట. సచివాలయం ఉన్నటువంటిది ఒక రాజధాని, ట్యాంక్ బండ్ రాజధాని, తర్వాత పాత బస్తీ రాజధాని, అట్టేం లేదు కదా. ఇన్యాక్టివిటీ జగన్ విశాఖపట్నం రాజధాని మార్చాలనుకున్నాడు. మిగతా అదేంటంటే మిగతా ప్రాంతాలకి మానసిక సంతృప్తిగా. ఇప్పుడు మనం ఏమంటాం, దేశ ఆర్థిక రాజధాని వైజాగ్, ఇదే దాని పేరు ఏమంటాం, ముంబై అంటాం. అంత మాత్రం అది ఆర్థిక రాజధాని అయిపోతుందా? మనకి ఆర్థిక రాజధాని వైజాగ్, ఆంధ్రాకి. ఇదివరకు హైదరాబాద్ ఉన్నప్పుడు రాజధానిగా ఆర్థిక రాజధాని వైజాగ్ అంట, అంత మాత్రాన్ని అయిపోతుంది. అది మాట్లాడడానికి సరదాగా ఉండే పదం అంతే తప్పించి అది అంటే ఆ తరహా వాతావరణం ఉంటుంది, కానీ చట్టపరంగా సాధ్యం కాదు. కాబట్టి అది వేరు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బెంచిస్తామని ముందు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టి సెంటర్లోను వీళ్ళే ఉన్నారు, స్టేట్లోను వీళ్ళే ఉన్నారు. పూర్తి చెయ్యాలి ఈ 5 ఏళ్లలో. 1 ఏడాది అయిపోయింది, అది పూర్తి చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి చెప్పుకోవడానికి ఉండదు. కాబట్టి ఇనిషియేటివ్ తీసుకున్నట్టున్నారు ఆయన. అంటే రాయలసీమ ప్రాంతాన్ని, కర్నూలు ప్రజల్ని కూడా కూల్ చేసి అంతే, పూర్తిగా అది బెంచ్ పెడితే చాలు. వాళ్ళు ఒకప్పుడు బెంచ్ కోసం నిరాహారదీక్షలు చేశారు అక్కడ, తర్వాత హైకోర్టు కోసం నిరాహారదీక్షలు కూడా చేశారు. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చేది, బెంచా హైకోర్టు అన్నటువంటి. మొన్నటిసారి హైకోర్టు చేసినప్పుడు సంతోషపడ్డారు, కానీ
కానీ నువ్వు అక్కడేం గెలిపించలేదు కదా జగన్ని. కాబట్టి ఇప్పుడు బెంచ్ అన్నా ఇస్తామంటున్నారు వీళ్ళు. బెంచ్ ఇచ్చిన సంతోషం అక్కడ వాళ్ళకి. సార్, ఒక పక్క చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ, లిక్కర్ స్కామ్ గురించి ఒక హడావుడి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి టైంలో అమిత్ షా గారితో దాదాపుగా 20 నిమిషాల పైగా భేటీ అయ్యారు అనేది, అంటే ఈ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయా? ఇవి చర్చించడానికి వెళ్ళి ఉంటారు, అంటే లిక్కర్ స్కామ్ కానీ, లేదంటే రేపు మాపు జగన్ అరెస్ట్ గురించి కానీ? మేబీ నేను అనుకోవడం వీళ్ళు కొన్ని జగన్ మీదన లిక్కర్ స్కామ్లో ఈ సిబిఐ ఈడీ విచారణ కోసం అని కొన్ని డాక్యుమెంట్స్ పంపించింది సిఐడి. దాంతోపాటుగా సిట్ ఇచ్చిన డాక్యుమెంట్లు కూడా ఇచ్చి ఉంటారు ఆయనకి. ఏదో ఒకటి చేయండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్తారు సహజంగా. సిబిఐను ఈడీను పంపించండి, విచారణ చేయించండి అనేది. అందుకోసం కూర్చుని ఉండొచ్చు. అంటే లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ ఏమన్నా చెప్పొచ్చారా అనేది కూడా ఒకటి. అట్లేం ఉండదు. అంటే ఇట్లా ఫైనల్ డెసిషన్ ఎట్లాగో అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఆయన ఏం చెప్తారో ఆయన చెప్తారు. అది కాదు, బేసిక్గా సిబిఐ ఈడీ ఇన్వాల్వ్ అయితే వీళ్ళ చేతిలో మట్టి అంటది. ఇక అందుకోసం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది నాకైతే. ఇదే కాకుండా అన్ని ఇష్యూస్లో కూడా సిబిఐ ఈడీలు కనుక రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రతి ఆరోపణ మీద సిబిఐ ఈడీల చేత విచారణ చేపిస్తుంటే వీళ్ళ చేతికి మట్టి అంటది కదా. ఆ రూట్లో ఆలోచిస్తుండొచ్చు. ఇంకోటి లేదా, ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణంలోనే ఈ వీళ్ళకి సంబంధించిన కంపెనీలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఇష్యూస్ తేలాలంటే విదేశీయులను ఇతర రాష్ట్రాలు విదేశాలు అవి కూడా విచారించాలి. దానికోసం కూడా అడుగుతుండొచ్చు. విద్యాశాఖలో ఒక విప్లవాత్మక నిర్ణయం ఏమన్నా అవుతుందా నారా లోకేష్ గారు తీసుకున్నది? మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా ఆహ్వానించారటండి. అంటే విద్యార్థుల తల్లిదండ్రుల్ని విద్యాశాఖ అభివృద్ధికి సంబంధించి అందులో కూడా భాగస్వాములు చేస్తూ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే కార్యక్రమం. అది ఆల్రెడీ జగన్ పెట్టాడు కదా ఇదివరకు ఆ కార్యక్రమం. అనేది స్కూళ్ళల్లో పేరెంట్ మీటింగ్ అనేటువంటిది ఇప్పుడు అందరి సలహాలు. అది ఏంటంటే ప్రభుత్వ ఇనిషియేటివ్, వెరీ సింపుల్. ఆల్రెడీ లోకేష్ తీసుకున్నది మంచి నిర్ణయమే. ఏది స్కూల్ లెవెల్లోనే ఇండస్ట్రీస్తో వీటితో అనుసంధానించడం, లైక్ ఐటీఐలు వీటిట్లలో ఇండస్ట్రీస్తో అనుసంధానించాలని నిర్ణయించడం, కాలేజీలను కూడా ఉద్యోగాలతో అనుసంధానించాలనుకోవడం. ఇంకా కొత్తగా ఏమైనా సలహాలు ఇస్తే తీసుకోవచ్చు. అది మామూలుగా ఇక విద్యా సంస్కరణలో అదొక పార్ట్. అవును అవును. సరే, ఇక నుంచి ఢిల్లీ పర్యటనలో, ఢిల్లీ టూర్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా లోకేష్ గారి ఉంటాయనుకోవాలా? చూడాలి. ఇప్పుడైతే జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకోటి 2 సార్లు అట్లాగే జరిగింది అనుకోండి. బాబు గారు కేవలం ఏ అఫీషియల్ మీటింగ్స్కి వెళ్తూ మిగతా అది జరిగింది అనుకోండి, ఇక ఇదే కంటిన్యూ అని అర్థమవుతుంది. అంటే ఎన్డీఏ సంబంధించి బాబు గారు వెళ్తారు, రాష్ట్రానికి సంబంధించి ఇటువంటి అధికారికంగా మీటింగ్స్ ఈయన పాల్గొంటారు. అదే చూడాలి. నెక్స్ట్ ఇది ఒక్కదాంతోనే మాట అనుకోకూడదు. రాబోయే 2-3 సార్లు వెళ్తే చూడాలి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి నారా లోకేష్ గారి ఢిల్లీ టూరు, అది కూడా ఆయన విద్యాశాఖ మంత్రి, కాకపోతే అన్ని శాఖల్లో కలిశారు. హోంశాఖ మంత్రిని కలిశారు, న్యాయశాఖ మంత్రిని కలిశారు, ఉపరాష్ట్రపతిని కూడా కలిశారు, విద్యాశాఖ అందరినీ కలిశారు. దాంతోనే ఇంకా బాబు గారి తర్వాత ఇప్పుడు ఈయన మొదలయ్యిందా, ఈయన శకం ఒక రకంగా ఢిల్లీకి సంబంధించి, లేదంటే కేంద్ర పెద్దల గుడ్ లుక్స్లో పడే ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టారా? ఇక భవిష్యత్తులో అధికారికంగా ఈయనే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి కాబోయే సీఎం అనే సంకేతం ఢిల్లీ నుంచి, ఢిల్లీ పర్యటన ద్వారా ఇస్తున్నారా? చూడాలి ఏం జరగబోతుంది భవిష్యత్తులో.